హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకులతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. దీనిని స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చు, దేవుడికి ప్రసాదంగా అయినా పెట్టవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఒక గిన్నెలోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. వీటిలోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పుకు కొంచెం తక్కువగా కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ను పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. దీనిని 1 నిమిషం ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. దీనికి పాకం లాంటిది ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగి పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. ఈ రెసిపీని దేవుడికి ప్రసాదంగా పెడితే పచ్చకర్పూరాన్ని తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇందులోకి పాలల్లో నానబెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే బెల్లాన్ని మొత్తం అటుకులు పీల్చుకుంటుంది. తర్వాత బాదం, జీడిపప్పులు వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.